ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అన్వాంటెడ్ అప్లికేషన్స్. మన మొబైల్లో ఫస్ట్ అప్లికేషన్స్ చెక్ చేసుకోవాలి. ఏం అప్లికేషన్స్ ఉన్నాయి మన దాంట్లో. ఇఫ్ యు ఆర్ ట్రస్టెడ్ అప్లికేషన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అయితే వెల్ అండ్ గుడ్. అవి కాకుండా వేరే అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ డౌట్ వస్తుంది. ఓకే, సమ్ వాట్ ఏదో అన్వాంటెడ్ ఉంది. ఇంకోటి స్టార్టప్లో వెళ్ళి కూర్చుంటాయి ఈ అప్లికేషన్స్ అన్నీ. ఎలా అంటే సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా, అంటే లైక్ మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా మళ్ళీ రన్నింగ్లోకి వచ్చేస్తాయి. అంటే ఆటో స్టార్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మన సెట్టింగ్స్లోనే ఉంటుంది, ఆటో స్టార్ట్ అని చెప్పేసి. ఆటో స్టార్ట్లో మీకు తెలియని అప్లికేషన్స్ ఏవైనా రన్నింగ్లో ఉన్నాయా అవి చూసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే హ్యాకర్ చేసే ఫస్ట్ పని ఏంటంటే ఆటో రన్లో పెట్టుకుంటాడు. అంటే మీరు ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా మళ్ళీ అది ఆన్ అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ ఎలా అయితే మనకి వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అది ఆటో రన్లో ఉంటుంది. అలాగే మొబైల్ అప్లికేషన్స్కి మనకి సంబంధం లేని మొబైల్ అప్లికేషన్స్ కూడా ఆటో రన్లో ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, డివైస్ అడ్మిన్ యాప్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అందులో కనుక వేరే అన్వాంటెడ్ యాప్స్ కనబడ్డాయి అంటే అక్కడ కూడా డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే డివైస్ అడ్మిన్ యాప్లో ఏముంటుంది అంటే ఫైండ్ మై ఫోన్, అదే గూగుల్కి సంబంధించింది. ఓకే, వెళ్ళండి ఇన్స్టాల్ చేశారు, మెకాఫీ ఇన్స్టాల్ చేశారు, దట్ ఈస్ ట్రస్టెడ్ వన్. కానీ ఇంకేదైనా మొబైల్ అప్లికేషన్ కనబడుతుంది అంటే సంథింగ్ సస్పీషియస్, ఇవి చూసుకోవాలి. సో అవి అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అన్ఇన్స్టాల్ కూడా అవ్వట్లేదు అంటే రీసెట్, లాస్ట్ ఆప్షన్ రీసెట్. ఇది ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. రీసెట్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఫోన్ ఎలా అయితే మనకి కొన్నప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది, చేసుకోవచ్చు. సరే, ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ కొన్ని మనం ప్రైవేట్ లో పెట్టుకుంటాం ఫోటోస్. సమ్ మనం పేరెంట్స్ తో ఉన్నావో, సమ్ మన పార్ట్నర్ తోనో కొన్ని ప్రైవేట్ లో పెట్టుకుంటాం. మరి ఫోన్ అంతా హ్యాక్ అవుతుంది, ప్రైవేట్ ది కూడా అయ్యే ఛాన్సెస్ ఉందా? అంతే కదా. అంటే పాస్వర్డ్ ఉంటుంది కదా, మనం పాస్వర్డ్స్ బ్రేక్ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు మీరు పిన్ నెంబర్ పెట్టుకున్నారు, ఇక్కడ పిన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? 4 digits ఆర్ మైట్ బి 6 digits, మ్యాక్సిమం 6 digits, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో పాసిబిలిటీస్ ఏంటంటే 4 digit పిన్ నెంబర్ తీసుకోండి. 000 నుంచి 9999 పిన్ నెంబర్స్లో ఏదో ఒక పిన్ నెంబర్ మ్యాచ్ అవుతుంది కాంబినేషన్స్లో, రైట్? కొన్ని డివైసెస్ ఉంటాయి ఇట్లాంటి పెన్ డ్రైవ్ లాంటి డివైస్, ఆటోమేషన్ రాసి పెడితే పిన్ నెంబర్ బ్రేక్ చేయొచ్చు ఈజీగా. పెద్ద పాసిబిలిటీ ఏం కాదు, అది పిన్ నెంబర్ ఈజీగా బ్రేక్ చేయొచ్చు. లేదంటే మ్యాక్సిమం ఏం పెడతారు? 4 digit పిన్ నెంబర్ అంటే మీ ఏటీఎం పిన్ నెంబర్ పెడతారు, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉంటుంది అది పెడతారు. చాలా మందికి గుర్తుండేది అదే డేట్ ఆఫ్ ఇయర్. ఓకే, నేనేం చేస్తాను, మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను ఆన్లైన్లో. మీ గురించి కావాలంటే ఇప్పుడు నా గురించి కావాలి, ఏం చేస్తారు, మీరు గూగుల్కి వెళ్ళి విశ్వనాథ్ కొడితే వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. అలాగే సేమ్ నేను కూడా వేరే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే చాలా ఉన్నాయి ఆన్లైన్ రిసోర్సెస్. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. ఓకే, ఇవన్నీ మంచిగా యూజ్ చేయొచ్చు, చెడుకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి గుడ్ బ్యాడ్ ఉంటుంది, రైట్? మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే దాని నుంచి ట్రై చేయొచ్చుగా పిన్ నెంబర్స్. సో ఈజీగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఫోన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అది మీ ఫోనే, నేను కంట్రోల్ చేస్తున్నాను కాబట్టి మీ ఫోన్లో మీకు ప్రైవసీ ఉండదు. నేను వేరే దగ్గర నుంచి ఓపెన్ చేస్తే ప్రైవసీ చూపిస్తాను, ప్రైవేట్ అకౌంట్. కానీ మీ ఫోన్లో నుంచి నేను వాట్సాప్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే సేమ్ థింగ్, ప్రైవేట్ ఫొటోస్ మొత్తం వచ్చేస్తాయి బయటికి. ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ప్రాసెస్. ఏదైనా సరే ఎలా అంటే కొన్ని అప్డేట్స్ వస్తాయి మనకి, వాట్సాప్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేక్ అప్డేట్స్ వస్తాయి మనకి. ఏదో ఒక లింక్ వచ్చేసి దిస్ అ న్యూ ఫీచర్ విచ్ ఈస్ కమింగ్ బీటా వర్షన్లో రిలీజ్ అవుతుందని చెప్పి ఒక లింక్ పంపిస్తారు హ్యాకర్స్. యాక్చువల్లీ అఫీషియల్ అప్డేట్ కాదు, సమ్ ర్యాండమ్గా వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు క్లిక్ చేసి కనుక ఇన్స్టాల్ చేస్తే సేమ్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ లాగే ఓపెన్ అవుతుంది. కానీ అదేమవుతుంది, మీరు ఇన్స్టాల్ చేసే టైమింగ్లో అన్ని పర్మిషన్స్ ఇస్తారు. మనం యూజ్ చేసేది ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుందాం ర్యాండమ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఫుడ్ అప్లికేషన్, డెలివరీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఏం యూజ్ చేస్తున్నారు నార్మల్గా? ఫుడ్, స్విగ్గీ, జొమాటో, సంథింగ్ ఏదో ఒకటి యూజ్ చేస్తారు. ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటుందో? అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? లేదా డైరెక్ట్గా అలో 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 కొట్టుకుంటూ వెళ్ళిపోయారా? మ్యాక్సిమం అంతే కదా. మనకు ఒక థాట్ ఉంటుంది ఏంటంటే, ఇది అలో చేయకపోతే అప్లికేషన్ ఇన్స్టాల్ కాదు అని ఒక థాట్ ఉంది కదా, అది కాదు. వాళ్ళకి ఏం కావాలి, స్విగ్గీ కానీ జొమాటో కానీ లేదంటే ఇన్స్టామార్ట్ ఏదైనా తీసుకోండి, వాళ్ళకి ఏం కావాలి యాక్చువల్గా, ఏం పర్మిషన్స్ తీసుకుంటారు వాళ్ళు నార్మల్గా? ఏం మన ఐడియా ఇదే కదా మన కాంటాక్ట్. కానీ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్, లొకేషన్, ఓకే అన్నీ తీసుకుంటారు, గ్యాలరీ, ఎవ్రీథింగ్. ఎస్, ఇవన్నీ వీళ్ళందరూ నమ్మొచ్చు, ఎందుకంటే జొమాటో, స్విగ్గీ, ఓకే ద ట్రస్టెడ్ వన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీథింగ్ ఇల్లీగల్. ఓకే, వాళ్ళు ట్రస్టెడ్. కానీ ఇలాంటివి అప్లికేషన్స్ మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే గ్యాలరీ మనం యాక్సెస్ ఇస్తున్నామంటే మనమే పర్మిషన్ ఇచ్చాము వాడికి. సో మన డేటా మొత్తం వాడి దగ్గర ఉంటుంది, సర్వర్లో సేవ్ అవుతుంది ఎట్ ఎనీ కాస్ట్. గ్యాలరీ ఎందుకు అడుగుతాడు? ఎప్పుడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ పెట్టే టైమింగ్లో అటాచ్మెంట్స్ చేయడానికి, అంటే లైక్ అప్లోడ్ చేయడానికి, ఫొటోస్ అప్లోడ్ చేయడానికి.
ఆ టైమింగ్లో ఆన్ చేసుకుంటే తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఓకే. అలా చేసుకోవచ్చు. ఇలాంటివి చూడాలి ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఒక మొబైల్లో మన సెట్టింగ్స్కి వెళ్తే ఇందులో చూపిస్తాను మీకు. సెట్టింగ్స్లో అప్లికేషన్స్ అని కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఉన్నాయి కదా అప్లికేషన్స్ అని, ఇందులో అప్లికేషన్స్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ పర్మిషన్స్ అని ఉంటుంది. పర్మిషన్స్ కనిపిస్తుందా? పర్మిషన్స్. ఈ పర్మిషన్స్కి వెళ్తే ఇందులో లైక్ పర్మిషన్స్ కెమెరా యాక్సెస్కి ఎన్నిటికీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాల్ లిస్ట్ ఉంది. కాల్ లాగ్స్కి 20 అప్లికేషన్స్లో అవుట్ ఆఫ్ 14 అప్లికేషన్స్కి యాక్సెస్ ఉంది అలౌడ్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ ఏమేమి అప్లికేషన్స్కి యాక్సెస్ ఉంది? గూగుల్, ఐకాన్, డాఫెట్, ఎంఐ, నో బ్రోకర్ ఇలాంటివి. వాట్సాప్ కంటే కంపల్సరీ కావాలి, ఓకే డన్. కానీ ఏదైనా వేరేది ఏదైనా ఉందనుకోండి ఆఫ్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీనికి వద్దు, ఆఫ్, డోంట్ అలౌ. కావాలన్నప్పుడు అలౌ చేసుకోవచ్చు. సో ఇలాంటివి చేసుకోవాలి మనం. సో ఏ పర్మిషన్కి ఎన్ని అప్లికేషన్స్కి యాక్సెస్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఇలా ఫోన్ యూజ్ చేస్తారు కానీ దాని సెట్టింగ్స్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియదు. సో అది మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. సార్ ఈ మధ్య కాలంలో బ్యాకప్ దానికి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే ఒకసారి మన ఫోన్ రీసెట్ అయిపోతుంది, ఏదో అయి ఇంకా పడిపోతుంది, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో కొన్ని ఫొటోస్ కానీ కాంటాక్ట్స్ కానీ మనం బ్యాకప్ కావాలి అనుకుంటే అండ్ ముఖ్యంగా వాట్సాప్ చాటింగ్స్ ఇవి సో చేసుకోవచ్చా బ్యాకప్? బ్యాకప్ అంటే ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర బ్యాకప్ ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉంది అంటే మన వాట్సాప్ డేటా ఎక్కడ బ్యాకప్ అవుతుంది? గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ అవుతుంది బై డిఫాల్ట్. మనము సెట్టింగ్స్కి వెళ్తే బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ ఎనేబుల్ ఇట్ డైలీ ఈ పర్టికులర్ టైంకి బ్యాకప్ అనేది అవుతుంది. అయితే ఒకవేళ ఫోన్ పోయినా మళ్ళీ కొత్త ఫోన్ తీసుకున్నా మీరు లాగిన్ చేసే టైమింగ్లోనే చూపించేస్తుంది రీస్టోర్ చేయాలా వద్దా అని చెప్పేసి. అది ఓకే. ఒకవేళ బ్యాకప్ చేసుకోలేదు అంటే మాత్రం రాదు. ఫస్ట్ థింగ్ ఫొటోస్, కాంటాక్ట్స్ అన్నీ కూడా గూగుల్కి సింక్ అవుతున్నాయి ఎట్ ఎనీ కాస్ట్. సో అక్కడి నుంచి కూడా బ్యాకప్ చేసుకోవచ్చు. డిలీటెడ్ ఫొటోస్కి పాసిబిలిటీస్ కొంచెం తక్కువ. అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి, రికవరీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోన్ క్రాష్ అయిపోయింది, లేదంటే నేను రీసెట్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెట్ చేసినా కూడా మళ్ళీ నుంచి బ్యాకప్ తీయొచ్చు. పాసిబిలిటీ ఉంది. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ టేక్ అ డేటా బ్యాకప్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రీసెటెడ్. కంప్లీట్గా రీసెట్ చేసినా కూడా ఈ పర్టికులర్ డివైస్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఎలా వస్తుంది బ్యాకప్ అని. 64 GB స్టోరేజ్ ఇది. కానీ మనం ఓపెన్ చేస్తే స్టోరేజ్ ఎంత ఉంటుంది ఎప్పుడైనా చూసారా? 64కి 64 ఉంటుందా? ఎంత ఉంటుంది? ఒక పెన్ డ్రైవ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 64 GB పెన్ డ్రైవ్ తీసుకుంటే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 60 GB ఆర్ 58 GB అలా చూపిస్తుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ చూపించదు. మరి మిగతా జీబీ ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? దట్ ఈస్ కమ్స్ అండర్ షాడో ఫైల్స్. అంటే మనం ఏదైతే కాపీ చేస్తున్నామో అవన్నీ కూడా ఆ బ్యాకప్ కోసం స్టోర్ చేసి పెట్టుకుంటుంది షాడో కింద. సో ఎప్పుడైతే పెన్ డ్రైవ్ ఫార్మాట్ చేసినా మళ్ళీ బ్యాకప్ ఎలా వస్తుంది, హార్డ్ డిస్క్ ఫార్మాట్ చేసిన బ్యాకప్ ఎలా వస్తుంది అంటే అందులో ఉంటుంది డేటా, దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని అందులో ఉంటాయి. అందులో నుంచి బ్యాకప్ తీయొచ్చు. సో ఇది కూడా అంతే సేమ్ థింగ్. ఇది ఒక డివైస్, దీనికి మెమరీ ఉంటుంది. సో దీంట్లో నుంచి కూడా తీయొచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.